అందరికీ నా వందనాలు, కృతజ్ఞతలు. ఈ దినం ప్రత్యేకంగా పేరే పని ఏంటంటే మన భారతదేశంలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి గురించి రెండు మాటలు మాట్లాడి తన కుటుంబం కొరకు ప్రే చేయాలని ఆశ కలిగి ఉన్నా. ఎందుకంటే వాస్తవంగా బైబిల్లో ఉన్నది రాజ్యుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయమని చెప్పి. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి, మన చీఫ్ మినిస్టర్ మన తెలంగాణలో వాస్తవంగా అతను ఎన్ని పోరాటాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ యొక్క పదవి విన్ కావాలంటే దానికి కారణం దేవుని కృపనే. ఎందుకంటే ఆ యొక్క పదవి మూమెంట్లో తన కూతురు పెళ్ళి కూడా తను లేకుండా జైల్లో ఉండడం, అయినప్పటికీ తను పోరాడి వాస్తవంగా చిత్తశుద్ధిగా తను పోరాడి ఆ యొక్క పదవిని పొందుకోగలిగిండు. ఒక సీఎం పదవి అంటే అది మామూలు విషయం కాదు, అది కేవలం దేవుని కృప. తను ఇచ్చిన 6 హామీలు, మహాలక్ష్మి, ఇక చెప్పుకుంటూ పోవాలంటే 6 పథకాలు, అవన్నీ ఫుల్ఫిల్ చేయాల ప్రజలకు అనేది దేవుని పాదంలో మట్టుకు గోజాడాలని నా ఆశ. ఎందుకంటే బస్ ఫ్రీ, రైతు భరోసా, చెప్పుకుంటూ పోవాలంటే 6 పథకాలు అందరికీ మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డలకు చేరాల, వాళ్ళు అభివృద్ధి పరచాల. అండ్ ప్రత్యేకంగా నిజంగా తనకు చక్కటి తన భార్య సహకారి, చక్కటి కూతురు, చక్కటి అల్లుడు, చక్కటి మన్నుడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ఒక పేరేపన. ఎందుకంటే తను బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. అన్ని హామీలు ప్రజలకు చేరాలా, ఆయనకు కావాల్సిన దేవుని సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఆయన ఆ అధికారి మన సీఎం గారు రేవంత్ రెడ్డి మినిస్టర్ గారు తను బాగుండి ఇవన్నీ హామీలు ఫుల్ఫిల్ చేయాలని నా యొక్క ఆశయం. చిన్న ప్రేయర్. స్తోత్రములు దేవా, నీకు స్తోత్రములు పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. పరలోకంలో ఉన్న మా పరమ తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆకాశం భూమిని సృష్టించిన గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మానవులను, జంతువులని, పక్షులని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మాకు మారు మనసు ప్రసాదించు, మా మనసు మార్చండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా అయ్యా తండ్రి నాయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి గురించి ప్రభా నేను పాదం నిబడుకొని గోజాడుకుంటున్న ప్రభా. అయ్యా, తనకు చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తనను ఆశీర్వాదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. తన భార్యను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన కూతుర్ని, తన అల్లుడిని, తన మన్మన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. అయ్యా, తను ఇచ్చిన 6 హామీలు తండ్రి ప్రజల వద్దకు నాయన ఫుల్ఫిల్గా చేరుతందుకు కృప చూపించండి, దయ చూపించండి, కనికరం చూపించండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, అయ్యా ఆ యొక్క గొప్ప పదవి ప్రభా. అయ్యా తండ్రి నాయన చక్కటి జ్ఞానముతో ప్రభా 6 హామీలు ప్రభా అందరి ప్రజలకు చేరే విధంగా మీరు కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. తను రాకపోక సమయంలో నీ సన్నిధిని కాపుదల భద్రత దయచేయండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్న ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా ఈ బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతంలో ఉన్న తండ్రి నాయన కాంగ్రెస్ లీడర్ ప్రభా ఆజీబైని ప్రభా, అయ్యా టీఆర్ఎస్ లీడర్ సురేష్ అని బట్టి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. అదేవిధంగా ప్రభా బీజేపీ నందనన్ ప్రభా, అయ్యా తండ్రి నాయన ఉన్న ప్రతి ఒక్క లీడర్ని ప్రభా, టీడీపీ గున్నానని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. వాళ్ళ అవసరత లక్కర్లను తీర్చండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్న ప్రభా.
అవును ప్రభా, మా ప్రాంతం బాగుండాలంటే ప్రభా ముందుగా మా లీడర్లు అయ్యా చక్కగా తండ్రి నైనా ఆరోగ్యంగా ఉండాలి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా ప్రత్యేకంగా నాయన అయ్యా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ప్రభా నీ పాదములను పట్టుకుని గోజాడుకుంటున్న ప్రభా అయ్యా తండ్రి. తను ఇచ్చిన 6 హామీలు ప్రభా తండ్రి నాయన ఫుల్ఫిల్ చేయడానికి మీరు కృప చూపించండి, దయ చూపించండి, కనికరం చూపించండి. నీ కృప లేని నాయన ఈ పదవి రాదు ప్రభా. అయ్యా ఈ పదవి బట్టి అయ్యా తండ్రి, ఈ పదవిని బట్టి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా ప్రత్యేకంగా ప్రభా అయ్యా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలని ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. మనోనేత్రాలు తెరవచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారుమనసు దయచేయండి ప్రభా. అయ్యా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలను అయ్యా వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. అవసరత లక్కర్లను తీర్చండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అయ్యా ఈ కొద్ది సమయం దయచేసి ఇచ్చినందుకు రాని ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకంటే మన ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి బాగుంటే మనమందరం సేఫ్ జోన్లో ఉంటాం. తను ఇచ్చిన 6 హామీలు ప్రతి బిడ్డలకు చేరే విధంగా తనకు దేవుని సపోర్ట్ కావాలని దేవుని పాదంలో పట్టుకొని గోజాడడం. వాస్తవంగా ఇది బైబిల్లో ఉన్నది. రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన చేయమని చెప్పి. అండ్ ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలు ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, వాళ్ళ అవసరత లక్కర్లు తీర్చబడాలా. అండ్ ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న వారు, ఎందుకంటే నేను మిమ్మల్ని చూడలేను కానీ మీరు మాత్రం నన్ను చూడగలుగుతారు. నాకు ఒక ఆశ ఏంటంటే యూట్యూబ్లో ఈ విధంగా అనేకుల గురించి, ఆరోగ్యం విషయంలో కానీ, అధికారుల గురించి కానీ ప్రార్థనతో పరిచర్య చేయాలని ఒక ఆశ. అండ్ నా వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న వారు అనేకులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది నా బలము, నా శక్తి ఏమాత్రం కాదు. ఇది కేవలం దేవుని కృప. మీరందరూ ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, రక్షించబడాలా, మారుమనసు పొందాలని నా కోరిక. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు.